స్టోరీ ఏదో రొటీన్ గా ఉందంట. నో రొటీన్ స్టోరీ. అనిల్ రావుపేట స్టోరీ చూడొద్దు. మెగాస్టార్ హ్యూమర్, ఒక గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ఒక అన్నయ్య, ఇలాంటి మూవీ మళ్ళీ రిపీట్ చేసిండు అనిల్ రావుపూడి. సంక్రాంతి డైరెక్టర్ ఇస్ అనిల్ రావుపూడి. మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ ఇస్ సూపర్ బ్రో. సంక్రాంతి హీరో మెగాస్టార్ చిరంజీవి గారే. చాలా చాలా బాగుంది. అసలు ప్రతి ఒక్క సీన్ గూస్ బంప్స్. అసలు మన వెంకటేష్ గారు వచ్చినాక అసలు సినిమా అసలు ఎక్కడో చాలా చాలా బాగుంది. అసలు సంక్రాంతి హీరో మాత్రం మన మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమానే ఉన్న 15-20 నిమిషాల్లో అసలు ఒక హైప్ వచ్చింది సినిమా. వెంకటేష్ గారు అసలు ఆ దిగే లుక్, హెలికాప్టర్ అసలు చాలా చాలా బాగుంది. అసలు ఇంకా వెంకటేష్ గారు వచ్చినంటే సినిమా హైప్ అసలు దాని నమ్మ సూపర్. అసలు సంక్రాంతి హీరో మన మెగాస్టారే. సినిమా మామూలుగా లేదు, చించేశాడు అనిల్ రావుపూడి అన్న. అసలు వేరే లెవెల్ పీక్స్. అసలు సినిమాలో ప్రతి మూమెంట్ అసలు మాస్, ఫన్ కి ఫన్, ఫుల్ ఎంటర్టైన్. పొంగల్ ఫెస్టివల్ కి మంచి మూవీ. ఫ్యామిలీ మొత్తం చూడండి, ఎంజాయ్ చేయండి. సూపర్ అద్దరి కొట్టేసారు ఇద్దరు. హిట్ సూపర్ హిట్. సాంగ్స్ బాగున్నాయి, అందరూ చూడొచ్చు ఫ్యామిలీ. బుక్ స్టెప్ అద్దరి కొట్టేసారు. ఆయన వచ్చిన మూవీ హై లెవెల్ వెళ్ళిపోయింది కదా, మామూలుగా ఎంజాయ్ చేయాలి పిల్లలు. ఆయన ప్రతి ఒక్కరు సినిమా మామూలుగా లేదు, పీక్స్. ఈసారి సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారే విన్నారు. నా మూవీ అయితే ఇప్పుడే చూసి వస్తున్నా. ఆడవాళ్ళు తల్లో పెట్టుకుంటారు పువ్వులు. ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వులే. నిజంగా చెప్తున్నా, మూవీ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. కామెడీ చేస్తాడు సునీల్, మళ్ళీ హిట్ కొట్టాడు అనిలు. నిజంగా మంచి మూవీ, డీసెంట్ హిట్. వెంకీ గారు చిరు గారి కాంబినేషన్ లో ఉండే సీన్స్ అయితే నిజంగా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఫసకు, హీరోయిన్ మాత్రం కసకు. అంత బాగుంది మూవీ అయితే. మూవీలో హైలైట్స్ అయితే చెప్పాలంటే ఇన్స్టాలో చూడండి మీమ్స్. మంచి మ్యూజిక్ ఇచ్చాడు బీమ్స్. మ్యూజిక్ అయితే నిజంగా హైలైట్ మ్యూజిక్. మూవీలో హైలైట్స్ వచ్చి మన చిరు గారు 1 మ్యాన్ షో. ఇక మీదట సింగిల్ అండ్ గణేష్ అని కాకుండా సింగిల్ అండ్ చిరు అని చెప్పుకుంటారు. అంత బాగుంది మూవీ అయితే. పర్లేదు, ఫ్యామిలీ సినిమా బాగుంది. ఇటు కొట్టాడు అనిల్ రావుపూడి. ఎప్పుడు వచ్చినా ఇట్టే. అనిల్ రావుపూడికి నేను ఒకటి చెప్పాలంటున్నా, చెప్తా. ఆయన షేర్ చేస్తారా? వాళ్ళిద్దరి కంటే అనిల్ రావుపూడి నాకు బాగుంది. అందులో ఒక స్టెప్ ఎండింగ్ లో కనిపించాడు లాస్ట్ సాంగ్ కి. ఏంటి బాస్ సంగతి ఆ సాంగ్ లో కనిపించాడు. ఆయన కూడా స్టెప్ వేసిండు. అనిల్ రావుపూడి గారు నన్ను హీరో పెట్టి సినిమా తీసారా, లేకపోతే నేను హీరో పెట్టి నేను సినిమా తీయాలా? నిర్ణయం అంటారండి. ఎప్పుడైనా ఇట్టే. రాజమౌళి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫెయిల్ కాకుండా ఉన్నదంటే ఒకటి రాజమౌళి, రెండోది అనిల్ రావుపూడి. ఇటు కొట్టాడు. కాకపోతే పెళ్ళైన వాళ్ళు చూస్తే బాగుంటది. నాలాంటి వాళ్ళు చూడాలంటే రాజసాబ్ చూడాలి, ఎందుకంటే అందులో సమాలు ఉన్నాయి. నాలాంటి వాళ్ళు ఫ్యామిలీ సినిమా చూస్తే బోర్ కొడుతుంది. ఆ స్టెప్ కోసం వచ్చిన 500, లేకపోతే నాకు పెళ్లి కాలేదు, నేనెందుకు వస్తా ఈ సినిమా? ఫ్యామిలీ సినిమాకి, పెళ్ళ సినిమాకి నేనెందుకు వస్తా చెప్పు? ఒక స్టెప్ కోసమే వచ్చిన. అదొకటి నచ్చింది నాకు. బాగుంది. ఇంతకు ముందు స్టెప్ల కంటే ఈ స్టెప్ బాగుంది. ఇట్టు కాకపోతే పెళ్ళ సినిమా, పెళ్ళైన వాళ్ళు చూస్తే బాగుంటుంది. ఎప్పుడైనా బ్లాక్ బస్టర్. అనిల్ రావుపూడి వస్తే ఎప్పుడైనా నిన్ను పెట్టైనా ఇటు కొడతాడు, నన్ను పెట్టైనా ఇటు కొడతాడు. అనిల్ రావుపూడి అంటే అంతే. బాగుందన్నా, పర్లేదు. అబ్బా చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ గా నవ్వుకున్న థియేటర్ లో. అసలు ఎంత బాగుంది. ఒక ఫ్యామిలీ సెంటిమెంట్, ఒక ఫ్యామిలీ తీసుకొని అనిల్ రావుపూడి గారు ఈసారి ఇట్టు కొట్టారు. రాసి పెట్టుకోండి, మీకు అన్ని ఇట్లే, ఒక్క ఫ్లాప్ లేదు. ఈ సంక్రాంతికి మాత్రం ఇట్టు కొట్టే మూవీ అంటే మన శంకర వరప్రసాద్. రాసి పెట్టుకోండి, ఇది పక్కా ఇట్టు కొడుతుంది. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ మూవీ, సంక్రాంతికి ఫ్యామిలీ మూవీ అంటే ఇదే. మన చిరంజీవి గారు ఎంత లుకింగ్, ఏమి గ్లామర్, ఏమి ఫైట్స్. అబ్బా, నాకే కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగుంది. అంత ఎంజాయ్ చేశాను, చాలా బాగుంది. ఫ్యామిలీస్ కి అందరు చెప్తున్నాను, మీరందరూ వచ్చేసి మీ ఫ్యామిలీతో, మీ పిల్లలతో వచ్చి చూడండి. ఒక ఫ్యామిలీ కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్, చాలా ట్విస్ట్ ఉంది. ఏకదమ్ కామెడీ, ఏకదమ్ స్టోరీ, కళ్ళకి నిలిపించారు. అనిల్ రావుపూడి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇలానే ఇట్లు కొట్టాలి. మీకు ముందుగా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇంత మంచి సినిమా మా ఆడియన్స్ కోసం
మా పబ్లిక్ కోసం మా సంక్రాంతికి ఇంత హిట్ సినిమా ఇచ్చారు. రాసి పెట్టుకోండి సార్, మీకు అన్ని కంబ్యాక్లు చేస్తాయి. ఈ సినిమా చూడండి, ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఈ సంక్రాంతికి హిట్ కొట్టే మూవీ అంటే మన శంకర వరప్రసాద్. రాసి పెట్టుకోండి, ప్రేక్షకులకు కావాల్సింది ఇటువంటి ఎంటర్టైన్మెంట్ మూవీసే. మామూలుగా లేదు, అతను కొట్టాడు. రాసి పెట్టుకోండి, రికార్డుల మీద రికార్డులు వచ్చేస్తున్నాయి. మన చిరంజీవి గారు వేరే లెవెల్ యాక్టింగ్, వేరే లెవెల్ కామెడీ, సూపర్ డూపర్ హిట్. ప్రీవియస్ మూవీస్ లో కామెడీ అన్ని మిస్ అయ్యాము. ఈ సినిమాలో అన్ని యాక్షన్ ఏంటి, ఆయన వయసు ఏంటండి 70 అంటే ఎవరు నమ్మరు. ఆ డాన్స్ ఏంటి, ఆ గ్రేస్ ఏంటి, ఆ కామెడీ ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, సినిమా మాత్రం అదిరిపోయిందండి. సంక్రాంతి విన్నర్ అయితే మెగాస్టార్ చిరంజీవి గారు. డాన్స్ అయితే ఇరగదీశారు ఆయన. వెంకీ చిరు ఆ కాంబోలో వచ్చిన సీన్స్ అన్ని కూడా చాలా సినిమాకి హైలైట్. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నమాట. కానీ చిరంజీవి గారు ఈ వయసులో కూడా ఫైట్స్ కానివ్వండి, అదే. డాన్స్ కానివ్వండి, అసలు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఇప్పుడు చాలా మంది కొంతమంది అందరూ డూప్స్ పెట్టి చేసేస్తున్నారు, కానీ ఈ వయసులో కూడా ఆయన ఇంత డెడికేషన్ తో ఒక మూవీ ఇలా చేశారంటే ఆయన చాలా గ్రేట్ అండి. మూవీ అయితే చాలా బాగుంది. మూవీలో నయనతార గారిని ఏడిపించే సీన్స్ అన్ని చాలా బాగున్నాయి. ఒక హస్బెండ్ వైఫ్ కి బాగా కనెక్ట్ అవుతాయి ఆ సీన్స్ అన్ని కూడా. సినిమా అయితే చాలా చాలా బాగుంది. సంక్రాంతి కొట్టేశారా మాస్? బాగా అనిల్ రావిపూడి గారు సంక్రాంతికి వస్తారు, హిట్ కొడతారు, వెళ్ళిపోతారు ఆయన. అంతే అంతే. ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ అంటే తెలుసు. చాలా మంది నెగిటివ్ గా ట్రోల్ చేయడానికి చూస్తున్నారు కదా. నెగిటివ్ గా Books ట్రోల్ కానివ్వండి. చేసే వాళ్ళు ఏ సినిమాకైనా చేస్తారండి. సినిమా ఎంజాయ్ చేసే వాళ్ళు ఇలాంటి సినిమాకి అన్ని ఎంకరేజ్ చేస్తారు.